ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము చేత నడిపించబడేటువంటి వారందరి జీవితాల్లో దేవుని పరాక్రమము కలిగినటువంటి కార్యాలు అనుసరిస్తూ ఉంటాయి. మనం ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన పరాక్రమము కలిగినటువంటి కార్యాలు కూడా మనల్ని అనుసరిస్తూ ఉంటాయి. రాజు దగ్గర పనిచేసేటువంటి ఒకడు ఎంతైనా రాజు ఉప్పు తిన్నవాడు కదా, ఆయన జీతం తీసుకొని బతుకుతున్నవాడు కదా, ఆ మాత్రం విశ్వాసం చూపియాలి రాజుకి. కనుకనే నువ్వు వెతుకుతున్నటువంటి ఆ శత్రువు నేను చూసా రాజుగారు, నువ్వు వెతికేటువంటి నీ శత్రువుని నేను చూసా అని రాజుగారికి ఒప్పందిస్తే రాజుగారు ఏం చేస్తాడంటే ఆ శత్రువుని పట్టుకోవటానికి పోతాడు. ఆ శత్రువుని పట్టుకోవటానికి పోతే ఏమీ కనపడక ఆ శత్రువు అనేటువంటి మనుషుడు చిక్కినట్టు చిక్కి చేజారిపోతాడు. ఇక ఏం చేయాలో తెలియక అలా వెర్రితనంతో అక్కడ ఉన్నటువంటి దేవుని మనుషుల్ని, దేవుని యాజకులని, సేవకులని చంపించేస్తాడు. అయితే దేవుని మనుషుడైనటువంటి దావీదు తప్పించబడతాడు. ఆయన వాక్యమును అనుసరిస్తూ ఉన్నటువంటి దావీదు దేవుని చేత సంరక్షించబడతానే పోతా ఉంటాడు. ఎంతగా దేవుని చేత సంరక్షింపబడుతూ ఉన్నాడో అంతగా అక్కడ రాజుగారికి పిచ్చెక్కిపోతుంది. మామూలు పిచ్చి కాదు, అది మామూలు పిచ్చి కాదు. భూమి మీద ఎక్కడికి తిరిగినా సరే ఆ పిచ్చి వదలనంతగా పిచ్చెక్కుతుంది. అంత పిచ్చోడైపోతాడు, అంత వెర్రితనంతో నిండుకుపోతాడు. ఎందుకంటే చేతిలో పడినటువంటి శత్రువు వెంబడే చేజారిపోతే ఆ బాధ చేజార్చుకున్న మనుషునికి కనపడుతుంది. లేఖనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. సౌలు పశుల కాపరులకు పెద్ద అంటే పశువులు కాసేటువంటి వారిలో ఈ దోయేగు అనేటువంటి వాడే పెద్ద. వీడు ఈ దావీదును చూస్తాడు. పశువులను మేపుతా ఉంటే అక్కడే ఉన్నటువంటి దేవుని మందిరం దగ్గరికి దావీదు వస్తాడు. దావీదు వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సన్నిధిలోని రొట్టెలు తిని అక్కడనే ఆ గొలియాతును చంపినటువంటి ఆయుధం ఉంటే దాన్ని తీసుకొని పోతాడు. ఈ విషయాన్ని ఆ పశువులు మేపుతున్నటువంటి ఆ పశువుల కాపరి ఉంటాడుగా, పెద్ద అయినటువంటి వాడు, ఆ దోయేగు అనేటువంటి వాడు చూసి రాజుగారికి ఒప్పందిస్తాడు. అయ్యా నువ్వు వెతుకుతున్నటువంటి నీ శత్రువుని నేను చూసా, ఫలానా మందిరం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఆ దావీదుకి తినటానికి తిండి పెట్టి సంరక్షించుకోవటానికి కత్తినిచ్చి పంపించండు అని రాజుగారికి సమాచారం చేరేస్తే ఇక మంది మార్బలంతో దావీదు దగ్గరికి పట్టుకుందామని వస్తాడు. ఆమె దావీదు దగ్గరికి పట్టుకుందామని వచ్చినటువంటి ఆ రాజు చిక్కినట్టే చిక్కుతాడా, వెంబడే
దావీదు ఏం చేస్తాడంటే ఆ మనుషుని చేతిలో నుంచి విడిపించుకొని చేజారిపోతాడు, చేతిలో నుంచి తప్పించుకొని పోతాడు. చేతిలో ఉన్నవాడు చేజార్చుకున్నాం కదరా అని చెప్పనని రాజుగారు బాధపడతా ఉంటాడు. మనమున్నది దేవుని యొక్క చేతిలో. నశించిపోవటానికి, లేకపోతే నాశనం కావటానికి, లేకపోతే చదువు సంధ్య లేనటువంటి వాడు, ఆ తిండికి తెకానం లేనటువంటి వాడు, బతకటం చేతగానటువంటి వాడు, ఇకపోతే లోకంలో శాపాల చేత నిండినటువంటి వాడు మనల్ని మింగుతా, చంపుతా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పనంటే వాళ్ళకి మనము బలి కావటానికి దేవుని చేత నడిపించబడట్లా. వాళ్ళకి మనము బలి కావటానికి, వాళ్ళకి మనం తొత్తులుగా ఉండటానికి, వాళ్ళకి మనము పాదాల కింద అణిగిపోవటం కొరకు మనం ఉండాలి. ఆయన వాక్యము చేత నడిపించబడుతూ ఉన్న మనము వాళ్ళని చేజిక్కించుకోవటం కొరకు మనం బతుకుతా ఉన్నాం. ఎందుకంటే మనము దేవుని కబంధ హస్తాల్లో ఉన్నాం. ఆయన మనల్ని చిక్కించుకున్నాడు, వదిలిపెట్టాడు. మనల్ని ఎవడైతే ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడో వాడి అంతు చూస్తాడే కానీ మన అంతు చూసేటువంటి వాని యొక్క జీవితాన్ని దేవుడు ఏ మాత్రం కూడా నెమ్మదిగా ఉంచక, ఇందాక చెప్పుకున్నాం కదా, చదువు సంధ్య లేనోడు, బతకటమే రానోడు, శాపాల చేత కుటుంబాన్ని ఎలా తీసుకునేటువంటి వాడు, వీడ దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నడిచే దేవుని స్వాస్థ్యాన్ని బెదిరిస్తా, నాశనం చేస్తా, ఉంచను, వాళ్ళు ఉండరు, ఆ మాట నాకు వినపడొద్దు, ఇట్లాగా తిరిగేటువంటి వీళ్ళ దేవుని ప్రజలని, దేవుని యొక్క వాక్యాన్ని లేకుండా చేసేది ఏ మాత్రం కూడా కాదు. ఏ మాత్రం కూడా కాకపోగా ఏం జరుగుతుందంటే, ఈ రాజు ఎవరైతే దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడో, ఈ సౌలు అనేటువంటి దేవుని ప్రజల మీద అభిషేకించబడినటువంటి ఈ రాజునే దేవుడు ఏం చేసిండంటే నిలువ నీడ లేకుండా చేసిండు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని చేతి చేత నడిపించబడి, దేవుని చేతి చేత సంరక్షించబడినటువంటి సౌలే దేవుని చేత మొత్తబడ్డాడు. దేవుని ప్రజలనే దేవుడు మొత్తినప్పుడు, దేవునికి విరోధంగా తిరిగినటువంటి దేవుని ప్రజలనే దేవుడు మొత్తినప్పుడు, మనుషుని అంతరంగంలో ఆయన జీవవాక్యాన్ని నిలుపుకొని, ఆ వాక్యమే ఆకలి దప్పులుగా బ్రతికేటువంటి దేవుని ప్రజలకి మరింకెంత సంరక్షణ కాపుదల ఉంటుంది, మరింకెంతటి దేవుని భద్రత ఉంటుంది. 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉన్నది, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులందరూ, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. తప్పించుకొని పోయింది. రాజుగారు వస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ అనేది శత్రువు చేతికి దావీదుని అప్పచెప్తుందా? ఏ మాత్రం కూడా అప్పచెప్పదు. ఈ రాజుగారికి సమాచారం పోయి రాజుగారు వచ్చేంతలోనే తప్పించుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒకడున్నాడు, వీడు ఖచ్చితంగా రాజుగారికి సమాచారాన్ని చేరేస్తాడు. ఈ దోయగ్ అనేటువంటి వాడు ఖచ్చితంగా సమాచారం అనేది రాజుకు పంపిస్తాడు. ఆయన రాక మానడు, నన్ను పట్టుకోక మానడు, కాబట్టి ఈడ ఉండటం మంచిది కాదు, అందుకే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన యొక్క క్రియలు ఏం చేస్తాయంటే మన ప్రాణాత్మ దేహాన్ని సురక్షితమైనటువంటి స్థలానికి నడిపిస్తాయి.
ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే మనకు ఎక్కడ సంరక్షణ దొరుకుతుందో అక్కడికి నడిపిస్తుంది. నాకు ముందే తెలుసు ఇట్లాగైతుందని అని తెలిసి కూడా చిక్కుల్లో పడేటువంటి వాళ్ళు ఎంతో మందిని మనం చూసా ఉంటాం. మరి ముందే తెలిస్తే ఎందుకున్నా మరి తప్పుకోకుండా? దేవుడు తోడై ఉంటే తప్పిస్తాడు, ఆయన కాపుదల మనకుంటే తప్పించబడతాం. ఆయన వాగ్దానం సెలవిస్తా ఉంది, దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ఏం చేస్తాడంటే మనకి ఆయన గొప్ప పరాక్రమాన్ని చూపిస్తాడు. మనం ఆయనకి సాక్ష్యంగా ఉండాలి కదా. అందుకు కీర్తనల గ్రంథము 21:13, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. దేవునికే ఘనత కలుగును గాక. ఇంతటి పరాక్రమము కలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉండి రాబోయేటువంటి ఉపద్రవాన్ని ముందుగానే ఆయన ఆత్మ మనకి ప్రేరేపించి తప్పిస్తుంది. ఉన్నటువంటి ఈ స్థలము, ఉన్నటువంటి దేవుని మార్గము ఏం చేస్తుందంటే మనల్ని సురక్షితమైనటువంటి స్థలానికి నడిపిస్తుంది. దేవుని మార్గం అందున్నటువంటి మనల్ని సురక్షితమైనటువంటి స్థలానికి నడిపిస్తుంది. కాబట్టి దేవుని మార్గమందు నిలిచి హృదయంలో ఆయన వాక్యానికి లోబడే దేవుని వారలారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన పరాక్రమం అనేది మన జీవితాలకు గొప్పగా కాపుదల ఇస్తుంది. శత్రువు కొరకు పనిచేసేటువంటి వాడు ఎంత తోడైనా సరే, వాడు గోడలు ఎగరేసుకొని వాని యజమానికి ఎంత చెప్పుకొని వాని యజమాని దగ్గర ఎంత ప్రతిఫలం పొందినా సరే తర్వాత తలదించుకోక తప్పదు. ఆమె వాడిచ్చిన సమాచారాన్ని బట్టి రాజుగారు పోయి చూస్తే అక్కడ దావీదు ఉంటాడు. తిరిగి మళ్ళా వచ్చి ఇదే విషయాన్ని వానితో మాట్లాడితే వాడు అంటాడు, తర్వాత వాడు అనుకుంటాడు, నేను ఇచ్చినటువంటి సమాచారం ఏ మాత్రం కూడా ఉపయోగపడలా అని చెప్పినని వాడి ఆలోచన వానికే తిరిగి కొడుతుంది. వాడు చేసినటువంటి ప్రయత్నం తిరిగి వానికే కొడుతుంది. నేను ఇచ్చినటువంటి సమాచారం ఏదన్నా ఉపయోగపడి రాజుగారిని సంతోషపడితే నాకు ఇంకొంచెం ప్రతిఫలం బాగా దొరికేది అని సంతోషపడతాడు. వాని సంతోషం అంతా ఆవిరైపోతుంది. దేవుడు శత్రువుని అతిశయించేటువంటి విధంగా మనకి తోడుగా ఉంటాడు. మనకి ఎలాగ తోడుగా ఉంటాడంటే శత్రువు తలదించుకునే విధంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆమేన్. ఉండి లేనట్టుగా దేవుడు మనకుండి అక్కడ శత్రువు అనేటువంటి వాడు సంతోషపడతా మనల్ని చూసి తల ఎగరేసుకుంటా ఉన్నాడు అనుకోండి, దేవుడు ఉన్నాడు అనుకున్నాం కదరా, లేనే లేడు. వాడేమో మనల్ని చూసి తలపాకి ఎగరేస్తా ఉన్నాడు అనుకుంటే దేవుడు ఉన్నాడు అనుకున్నాం కదరా అని చెప్పి నన్ను బాధపడతా ఉంటే మన పరిస్థితి ఒకలాగుంటది. అట్లాగే మనకు ఉండే దేవుడు కాదు ఆయన తోడుగా. ఎలాగ ఉండే దేవుడు అంటే మనల్ని చూసి పక్క గల్లీలో నుంచి పక్క కాలనీలో నుంచి పోయే విధంగా దేవుడు మనకి తోడై ఉంటాడు. అంతగా వాడి ముఖాన్ని దేవుడు, వాడి యొక్క తలని దేవుడు కొట్టేస్తాడు. ఆమేన్. అంతటి పరాక్రమం కలిగింది దేవుని కార్యాలు మన జీవితంలో మన దేవుడు జరిగించును గాక. దావీదుకు ఒక్కడే నా దేవుడు, మనకి కాదా, మనకి కూడా దేవుడే. ఆమేన్. మనకి కూడా దేవుడే.
మనకి కూడా దేవుడు శత్రువు యొక్క బలం అంతటిని కూడా కొట్టేసి వాడికున్న అధికారముతో పాటు వాడికున్నటువంటి ఆ హృదయ గర్వం అంతటిని కూడా ప్రభువైన యేసు నామమున అణిచివేయును గాక. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన తండ్రి, మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ మీ పాదములను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలందరి జీవితాల్లో తండ్రి శత్రువు యొక్క కార్యమంతటిని, శత్రువు యొక్క బలమంతటిని తండ్రి కొట్టివేసి మా శత్రువుల ముందు మేము తలెత్తుకొని పరిశుద్ధుడా నీ వాక్యమును తండ్రి ప్రకటించినట్లు, నీ పేరట తండ్రి అయ్యా ధైర్యముగా జీవించినట్లు సకల పరిస్థితులను పరలోకపు తండ్రి సరళము చేయమని, ఈ జీవము కలిగిన పరలోకపు మార్గమునకు తండ్రి అనేకమైనటువంటి లోకపు అయ్యా అధికారాలను, లోకపు బలమును తండ్రి మీ పరిశుద్ధ శక్తి చేత లయపరచమని, మీ యందు తండ్రి నిరీక్షణ కలిగి మీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుటకు మీ ప్రజలకు మీ పరలోకపు గొప్ప సహాయమును, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయమని కృపగలిగిన మీ పాదముల చేత ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.